నా చాలా చిన్న పల్లెటూరు. ఇక్కడికి ఒక 60 కిలోమీటర్లు, అంటే ఒక 70 కిలోమీటర్లు లింగంగుంట్ల అనేది చిన్న పల్లెటూరు. నా కుటుంబంలో ఇప్పటికీ 6 తరాల క్రితం మా తాతగారు సజీవంగా ఉన్నప్పుడే సమాధి తొలపించుకొని ఆ సమాధిలోకి వెళ్ళి జీవ సమాధి చేయించుకొని దైవాత్మ సంభూతుడిగా ఆ స్థలాన్ని ప్రతిష్ఠ చేసిన ఆ కుటుంబంలో నుండి వచ్చిన వ్యక్తిని. ఆ జీవ సమాధి చేసిన ఆ స్థలంలో ఒక పెద్ద ఆలయం నిర్మించబడింది. మహాశివరాత్రి రోజు మొదటి రాత్రి, శివరాత్రి రోజుకి మొదటి రాత్రి, ఆ రాత్రి అంతా మాకు జాగారాలు ఉంటాయి. ఓ చక్కని ప్రభలు కడతారు. ఊరంతా దాదాపుగా సందడి చేస్తూ ఎలక్ట్రికల్ ప్రభలు కట్టి అక్కడ డ్యాన్సులు అవన్నీ చేస్తూ పూజలు చేస్తారు. 6 తరాల తర్వాత 7వ తరంలో ఉన్న నేను, మా ఇంట ఎవరికి చదువులు అబ్బలేదని నన్ను కూడా బడికి పంపించలేదు. మేము కూడా ఒక 5-6 పిల్లలం కలిగినటువంటి కుటుంబంలో పుట్టాను. నేను ఆఖరి 4వ కుమారుణ్ణి. కుమారులు 4 అయితే 4వ కుమారుణ్ణి. కుమార్తెలు 2 అయితే ఒక కుమార్తె చనిపోయింది, ఒక కుమార్తె ఉన్నారు. 4వ కుమారుని కనుక నన్ను కూడా చాలా కాలం ఆడపిల్ల అని చెప్పేసి దాచిపెట్టారు. ఎక్కడికైనా బయటికి బజారుకి వెళ్ళినప్పుడు జడ వేసి కాస్త పూలు పెట్టి ఆడపిల్లగా పరిచయం చేశారు. ఎట్టకేలకు నేనేంటో జనానికి అందరికీ తెలిసిపోయి ముట్టికాయలు వేశాను. సరే, అది నా పరిస్థితి. బడికి అలవాటు లేదు, మాకు అబ్బదు అని చదువులు లేని ఆ రోజుల్లో మా అక్క ప్రోత్సాహంతో ఎట్టకేలకు నన్ను బడిలో జాయిన్ చేశారు. మీకు స్కూల్ అంటే అర్థమైద్దేమో. బడిలో నన్ను జాయిన్ చేశారు. ఆలు దిద్దే ఆ రోజు ఎలాంటి వాతావరణం ఉందో ఈ రోజు కూడా నాకు అది గుర్తుంది. అంటే నేను అంత వయసు అప్పుడు బడిలో జాయిన్ అయ్యాను. అందరినీ ఇప్పుడు 3 సంవత్సరాలకే మోపెడు భుజాన పెట్టి పంపిస్తున్నారు కదా. నాకు దాదాపు 7-8 సంవత్సరాలకు స్కూల్లోకి నన్ను పంపించారు. అప్పుడు పాఠాలు వాడ, అవుటు అట్లాంటి పాఠాలు ఉండే, అవి మీకు ఉండవు ఇప్పుడు అంతా. ఆ వయసులో నన్ను స్కూల్కి పంపిస్తే ఎట్టో కొంచెం తిప్పలబడి గుంటూరు హిందూ కాలేజీ దాకా ప్రయాణం జరిగింది. తర్వాత బ్రేక్ అయింది కొంతకాలానికి. ఆ ప్రయాణం మొదటిలో, అంటే మొదటి తరగతి చదివి, ఇప్పట్లాగా అప్పుడు యూకేజీలు, ఎల్కేజీలు, నర్సరీలు, అప్పుడు ఈ పొలాలు లేవు. ఏమనుకోబాకండి, ఇప్పుడు మీకు ఈ పొలాలన్నీ ఉన్నాయి, మాకు ఆ పొలాలు లేవు. సరే, డైరెక్ట్ 1వ తరగతి మొత్తం మీద గుంటూరు దాకా తెచ్చాడు మా నాన్నగారు కష్టపడి. ఇంటర్మీడియట్ ఎలా అలాగా కొంచెం దాటి డిగ్రీలో జాయిన్ అయ్యాను. ఇక అంతే సంగతులు, వందనాలు చెప్పాను. సరే, 1వ తరగతిలో ఉన్నప్పుడు ఒక మాస్టారు నన్ను ప్రశ్న వేసేవాడు, దేవుడంటే ఎలా ఉండాలి అని. ఆ మాస్టర్ గారి పేరు జాన్ మాస్టర్. మేమంతా, మీరు మాస్టర్ అంటారు కానీ మేము జాన పొంతులు అనేవాళ్ళం. ఏం పొంతులు? ఆయన పేరు జాన్ గారు.
నవ్వు వచ్చిందా? అయ్యో, స్తోత్రం. ఆయన నన్ను ప్రశ్నించిన ప్రతి ప్రశ్నకు నేను ఇంటికి మోసుకొని వెళ్ళేవాడిని. పుస్తకాలు కాదు, ప్రశ్నలు. మా నాన్న అడిగేవాడిని, పొద్దున్నే లెగవడంతో స్నానం చేయాలి, బొట్టు పెట్టుకోవాలి, అప్పుడు రావాలి రోడ్డు మీదకి. ఎందుకంటే ఆ కుటుంబంలో పుట్టాం కదా. ఆయన పేరు వీరయోగి, సజీవ సమాధి అయిన ఆయన పేరు వీరయోగి. ఎందుకు నా పేరు వీరబ్రహ్మం, వీరబ్రహ్మాన్ని అనమాట. పొద్దున్నే స్నానం చేయాల్సిందే. ఏం చేస్తా మరి, ఇక పొద్దున్నే స్నానం పిల్లలుగా ఉన్నప్పుడు చేయాలంటే ఎన్ని మాటలు అంటాం వాళ్ళని, అవన్నీ వాళ్ళు అనుభవించుంటారు, భరించుంటారు. మొత్తం మీద అలా అయింది. సరే, ఈ పరిస్థితులు గుండా నేను నెట్టుకుంటూ ప్రశ్నలు మోసుకుంటూ వచ్చి తెలుసుకున్న తర్వాత నిజమైన దేవుడు ఎవరు అని అన్వేషణ ప్రారంభించాను. నామకార్థంగానే ఉంటూ భక్తి లేదు, నామకే వాస్తే నమ్మాం, బాగుంది, ఆయన మంచి దేవుడు, అంతవరకు. ఆ తర్వాత నా జీవన శైలిలో ఏమనుకోనంటే ఈ మాట చెప్పాలి కాబట్టి, నేను 16 సాంఘిక నాటకాలు నేర్పిన ఒక పంతుల్ని. సాంఘిక నాటకాలంటే డ్రామాలు, ఒక పంతుల్ని. నాకు మామూలుగా అన్ని సపోర్ట్లు ఉంటాయి, బాగా నేర్పుతాడు పంతులు గారని. ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చూసేవాళ్ళు. ఎంతగా చూసేవాళ్ళు అంటే అంతగా చెడగొట్టేవాళ్ళు అన్నీ. ఒకరోజు అయితే నోట్ల మీద పరుచుకొని వాటి మీద పడక, అంటే నోట్లు పరిసి వాటి మీద పడక. జనం సొమ్మేగా నా సొమ్మ, వాళ్ళందరినీ జడగొట్టేవాడిని. ఇంకో మాట చెప్పనా, సాంఘిక నాటకాలు 16 నేర్పి ఆ నాటకానికి డైరెక్టర్ని నేనే, డాన్స్ మాస్టర్ని నేనే, ఫైట్ మాస్టర్ని నేనే. నాకు ఏమని టైటిల్ పెట్టి, ఏమనుకోబాకండి, నేను వీటి గురించి అవ్వటానికి రాలేదు. ఏమని పెట్టేవారంటే డాన్స్ అండ్ డైరెక్షన్ ఫైట్ మాస్టర్ ఎస్వి బ్రహ్మారెడ్డి అని పెట్టేవాళ్ళు. ఎందుకు పెట్టేవాళ్ళంటే ఆ రోజుల్లో ఎస్వి తెలిస్తే చెప్పండి, తెలియకపోతే నేనే చెప్తాను. సినిమా డైరెక్టర్ ఒక ఆయన ఉండేవాడు, అదే కదా మరి తెలియంది ఎవరికి, ఇది నా చేత చెప్పించాలని చూస్తారు కదా, అందుకు పెట్టేవాళ్ళు. అట్లానే టైటిల్ పెట్టి నా నాటకాల లిస్ట్లో పెట్టేవాళ్ళు. నేను అదొక సంతోషం అనుకునేవాడిని, ఓహో నాది ఆ స్థాయి ఏమో అని. దేవుడు, నువ్వు జనాన్ని ఇంతగా పాడు చేస్తూ ఉన్నావు, జనాన్ని ఇంతగా లోకానికి అడిక్ట్ చేస్తూ ఉన్నావని లోపల దేవుడెవరు అనే ఆ బీజం పడింది జాన్ గారి ద్వారా. జాన్ గారు, మీరేమనుకోకండి. ఆ తర్వాత నేను క్రీస్తును ఏదో రకంగా తెలుసుకోవడానికి అప్పుడప్పుడు ప్రయత్నం చేసేవాడిని. అంటే ప్రశ్నలు వేస్తూ, పాస్టర్లు కనపడితే వదిలేవాడిని కాదు, వాళ్ళు బ్రతికిపోయారు నా దెబ్బకి. అట్లాగా వారిని తికమకలు పెట్టి మొత్తం మీద వాళ్ళని ట్రాప్ నుంచి తప్పించాలనుకున్నాను. కానీ నన్నే దేవుడు పట్టుకొని నిజ నిత్యత్వములో నిలబెట్టాడు. దేవునికి స్తోత్రం. అది చెప్పాలంటే ఒక చాట భారతం ఇక ముగిస్తున్నా, ఓకేనా? అలాగ నేను క్రీస్తును విశ్వసించడం వల్ల నన్ను మా కుటుంబంలో నుంచి బాయ్ అన్నారు. వద్దు నాయన, నువ్వు మాకు. మా నాన్న అన్న మాట ఒక్కటే చెప్తా. ఏమన్నాడంటే, అబ్బాయ్, మనం వెళ్తూ ఉంటే అందరు మనకి దండం పెడతారయ్యా, మనకి దేవుడిచ్చిన ఆ భాగ్యం, అది భగవంతుడు, దేవుడు కూడా అన్నాం, మనకి భగవంతుడిచ్చిన భాగ్యం. మనం వెళ్తుంటే దండాలంటారు. ఇప్పుడు నువ్వు నమ్ముకున్న దేవుడి వెంట నువ్వు వెళ్తే, నిజం చెప్పండి, అబద్ధం ఆడకుండా, మీరు మాకు దండాలు పెడుతున్నారా, మేమే బలకరిచ్చాము, అక్క వందనాలు అక్క,
సిస్టర్ వందనాలు సిస్టర్. మేమంటున్నాం, మీరు అంటున్నారా? మేమే పలకరించుకోవాలి, ఒరే పనికి మాలినోడా, మనకు దండం పెట్టే పరిస్థితి నుంచి నువ్వు దండాలు పెట్టే స్థితికి వెళ్ళావురా, వద్దురా మయ్యా అని మా నాన్న నెత్తి నోరు కొట్టుకొని చెప్పేవాడు. నాన్న, నేను సత్యాన్ని అంగీకరించాను, మీ ఇష్టం. సరే, అట్లయితే నువ్వెక్కడికైనా వెళ్ళిపో, నా కొడుగ్గా కాకుండా ఏదో నీ ఇష్టం వచ్చినట్టు బ్రతుకుపో అని పంపిస్తే, నాకు అప్పుడు పెళ్ళి అయ్యి చిన్న చిన్న పిల్లలు 3 ఉన్నారు, చిన్న చిన్న పిల్లలు. వాళ్ళని తీసుకొని బైబిల్ తీసుకొని ఏమీ లేకుండా బయలుదేరి గుంటూరు వచ్చాను. అద్దె 400. ఇట్టా 400 అడ్వాన్స్ ఇవ్వడానికి కూడా లేవు. మరి ఎవరు తెరుచుకుంటారు ఇంట్లో? అయినా పంపింది ఆయనే కాబట్టి, త్రోసేసింది ఇంట్లో కాబట్టి, ఏదో ఒక మహానుభావుడు సరేలే రాయ్యా, నెల అవ్వకముందు ఇచ్చేయి అన్నాడు. మహాభాగ్యం అనుకొని జాయిన్ అయిపోయా. అలాగా గుంటూరు వచ్చి ఇప్పుడు 24 సంవత్సరాలు ఒంటరిగా బ్రతికేవాడిని. ఆకలేసేది పిల్లలకి, చిన్న చిన్న పిల్లలకి. నేనేమో యేసు ప్రభు అంటాను, వాళ్ళకి యేసు ప్రభు అంటే కడుపు నిండదు కదా. ఈ సమస్య బోలెడంత ఎదుర్కొన్నాను. అమ్మా, ఒకే మాటలో ఈరోజు నాకు ఉండటానికి కూడా ఇల్లు లేదు, కానీ దేవుని కృపను బట్టి 3 మందిరాలు కట్టుకోగలిగాం. అద్దెకే ఉంటున్నా, ఉండటం అద్దె ఇప్పటికి కూడా, కానీ మందిరాలు మాత్రం అవి దేవునియే. ఇలాగే ఒక చిన్న చిన్న లిటరేచర్ పరిచర్య, అంటే బుక్స్ రాస్తూ ఉంటాను. ఒక 8 పుస్తకాలు రాశాను ఇప్పటికీ. 8వ పుస్తకం ఆల్రెడీ ప్రింట్లో ఉంది. మొన్న ఈ మధ్యనే ఒక పుస్తకాన్ని రిలీజ్ చేసాం, ఉజ్జీవ వర్షం అనే పుస్తకం. నా చేతులతో ఒక 16 సేవకులను అభిషేకించి పంపించాను. ఈరోజు మీ మధ్యకు ఇలా వచ్చి రావడానికి మా చెల్లి అర్చనారెడ్డి గారు, తమ్ముడు రామరెడ్డి గారు కారకులయ్యారు. మీరు చేర్చుకొని ఓపిక చేసుకొని నా కొరకు చూస్తున్నందుకు ముఖ్యంగా మీకు వందనాలు. ప్రైజ్ అలా. ఆ రాత్రంతా ఉంటారా వాళ్ళు కదా, ఆ రాత్రంతా ఇప్పుడు చదువుదా. నిర్గమకాండము 14వ మోషే సముద్రము వైపు తన చెయ్యి చాపగా యెహోవా ఆ రాత్రంతయు బలమైన తూర్పు గాలి చేత సముద్రమును తొలగించి దానిని ఆరిన నేలగా చేసెను. మనం అంటాం కర్ర అలా చాపగానే సముద్రం పాయలైపోయింది అనుకుంటాం. అంతవరకు మనకు తెలిసిన సత్యం, తెలిసిన వరకు సంతోషం. కానీ ఈ రాత్రి మోషే సముద్రం వైపు కర్రను చాపినప్పుడు ఒక అద్భుతమైన సన్నివేశం, ఒక అద్భుతమైన కార్యం అక్కడ జరగడం ప్రారంభమైంది. కర్ర చాపిన తరువాత కార్యము ప్రారంభమైంది. ఎటు చాపబడింది? తన చేతిని ఎటు చాపాడు? సముద్రం వైపు చాపాడు. సముద్రం ఏ విధమైనటువంటి రెస్పాన్స్ ఇస్తుందంటే, నేను మిమ్ములను అడుగు కూడా ముందుకు వెయ్యనియ్యను, నేను మిమ్ములను ముందుకు పోనివ్వను, మీరు నన్ను దాటి అవతలకు వెళ్ళలేరు, నేను మీకు భయంకరమైన ఆటంకాన్ని వచ్చిన వైపే తిరిగి వెళ్ళండి, మీరు ముందుకు రావద్దు, వస్తే చనిపోతారు. ఇదేగా సముద్రం యొక్క
భావజాలం. ఎవరైనా సాహసం చేసి సముద్రంలో అడుగు పెడతారా? ఎరికో గోడలు, ఎర్ర సముద్రము. నేను పాడినా, మీరే పాడాలి, పెద్దగా పాడాలి, మైక్ కంటే గొప్పగా రావాలి. ఎందుకు అన్నానంటే ఒక మాట, ఈరోజు మనకు మైకులు ఉన్నాయి, కానీ యేసయ్య మెసేజ్ చెప్పేటప్పుడు ఎంతమంది విన్నారు చెప్పండి? ఎంతమంది తిన్నారు? ఎంతమంది విన్నారు? నేను సింపుల్గానే చెప్తానులేండి, మీరు కన్ఫ్యూజన్ చేయను. భోజనాలకు వడ్డించినప్పుడు లెక్క చేయండిరా జనాన్ని ఎంతమంది ఉన్నారంటే, పంక్తులు పంక్తులుగా కూర్చోబెడితే ఎవరిని లెక్క వేస్తారు? ఫస్ట్ వాళ్ళ లెక్క ఎంత? మరి మనలో పురుషుల లెక్క ఎంత, స్త్రీల లెక్క ఎంత? అంటే ఒక్క మాట, పురుషులు ఎక్కువ ఉన్నారా, స్త్రీలు ఎక్కువ ఉన్నారా? మరి వాళ్ళకు కూడా అదే గోలగా. ఎక్కడ ఏ సంఘంలో వెతికినా ఎక్కువ కౌంటింగ్ ఎవరిది ఉంటుంది అంటే, లెక్క పెట్టగలిగిన వాళ్ళని ముందు లెక్కేశారు, తక్కువ ఉన్న వాళ్ళని కదా ముందు లెక్కేసేది. పురుషులను లెక్కేస్తే ఎంతమంది అయ్యారు? ఇక మరి స్త్రీలను లెక్క పెట్టడం మన వల్ల తేలేటట్లేదు. ఇక పిల్లా జల్లా వీళ్ళందరం చూస్తే ఈ గోలంతా మన వల్ల కాదులే అన్నారు. సుమారు ఎంతమంది వినుంటారు చెప్పండి? అనుకుందాం, వీళ్ళకి డబల్, పిల్లలతో, తల్లులతో, స్త్రీలతో మొత్తం టోటల్ అంతమందికి ఏ మైకి పెట్టారు యేసయ్యకి? మరి ఇప్పుడు మీరే వాడాలి, మైక్ కంటే గంభీరంగా. ఎరికో గోడలు, ఎర్ర సముద్రము. మళ్ళా ఎరికో గోడలు, ఎర్ర సముద్రము. అద్భుత దేవుడు మనకుండా, భయమేలా మనకింకా. అద్భుత దేవుడు మనకుండా, భయమేలా. యుద్ధము యెహోవాది, యుద్ధము. హల్లెలూయా. సముద్రం, నేను మిమ్మల్ని అడుగు కూడా ముందుకు రానివ్వను. నేను ఇక్కడ మీతో ఒక మాట చెప్తాను. ఇటువంటి సముద్రాలు ఎన్ని మనలను ఎదగకుండా అణిచినా, ఎన్ని సముద్రాలు ఎంత ముందుకు వెళ్ళకుండా అడ్డుకున్నా, అడ్డుకున్న వాటి వైపు, ఆటంకమైన వారి వైపు, ఆమెనంటారా? అడ్డుకున్న వాటి వైపు, ఆటంకమైన వారి వైపు. ఆనాడు మోషే చేతిలో కర్ర, ఈనాడు నీ చేతిలో జీవగ్రంథం. ఈ గ్రంథాన్ని చాపు వారి వైపు. ప్రైజ్ ద లార్డ్. ఈ గ్రంథాన్ని చాపు. ఏ రాత్రైతే నువ్వు చాపుతావో, ఏ రాత్రైతే నీ చేతులు పైకెత్తుతావో, ఆ రాత్రంతా దేవుడు ఒక బలమైన గాలిని సముద్రం మీద విసిరేటట్టు చేస్తాడు. ప్రైజ్ ద లార్డ్. నీ ఆటంకం మీద పనిచేసేటట్లు చేస్తాడు. దేవుని యొద్ద నుండి వచ్చు గాలది. ఆ గాలి సముద్రాన్ని రెండు పాయలుగా చేసి, ఆరిన నేలగా, తడి కూడా కనపడకుండా, తడి, నీటి చెమ్మ, అడుగు వేస్తే నీటి చెమ్మ కూడా తగలనంత పొడిగా ఆ సమస్యను తొలగించాడు. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మీరు కూడా ఈ రాత్రంతా దేవుని మహాకృపను పొందాలంటే, ఆ బలమైన గాలి మీ ఆటంకాల మీద వీచాలంటే, ఆ బలమైన గాలి మీకు అడ్డుగా ఉన్న వాటి మీద వీచాలంటే, ఈ రాత్రి మీరు మీ హస్తాలు నా తండ్రి వైపు చాపుదురుగాక.
ఆమేన్. నేను నా తండ్రి వైపు నా చేతులు చాపాను. తిండికి, బిడ్డలకు ఉండటానికి ఏమాత్రము అవకాశం లేని నన్ను ఈరోజు ఆ ఉన్నతమైన దేవుని మహాకృప, డైలీ సేవకులు రాని, విశ్వాసులు రాని, ఎవరైనా రాని, ఇంటిలో ఎప్పుడు వండుతూనే ఉంటారు. తిండికి లేని నన్ను, తినడానికి లేని నాకు అన్నీ ఇస్తున్న ఆ దేవుడు తప్పకుండా మీకు సమృద్ధినిచ్చునుగాక, మీ ఆటంకాలు తొలగించునుగాక, మీ అడ్డుగా నిలబడిన ప్రతి గోడలు కూలిపోవునుగాక. మీకు మీ ఇంట్లో ఎన్ని ఆటంకాలు, మీకు మీ వీధిలో ఎన్ని ఆటంకాలు, మీకు మీ ఉద్యోగాల దగ్గర ఎన్ని ఆటంకాలు, మీకు మీ జీవనాధారాల దగ్గర ఎన్ని సమస్యలు, ఇవన్నీ సరళం చేసే అద్భుతమైన రాత్రి ఈ రాత్రి. నమ్మితే చప్పట్లు కూడా దేవుని స్తుతిద్దాం. ఈ రాత్రి మీకు అద్భుతాల రాత్రిగా దేవుడే మార్చునుగాక. ఆ రాత్రి అంతా ఆటంకమైనటువంటి సముద్రము మీద వీచిన బలమైన తూర్పు గాలి ఈ రాత్రి మనందరికీ ఆటంకముగా ఉన్న ఎర్ర సముద్రము లాంటి సమస్యల మీద వీచును.